గోల్డెన్ హ్యాండ్స్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై గోల్డెన్ హ్యాండ్స్. ఈ చేతులతో స్నేహితులకి, కాంట్రాక్టర్లకి, రాజకీయ నాయకులకి చాలా పనులు చేసి పెట్టాం. ఈ చేతులతో చేసిన సహాయం పొందిన పని చేయించుకున్న వాళ్ళందరూ కూడా అభివృద్ధిలో ఉన్నారు, ఆకాశంతో ఎత్తుకెదిగారు. అది నాకు చాలా సంతోషం. నాది అంటే నేను షిరిడి సాయిబాబా, శ్రీ షిరిడి సాయిబాబా ఎర్త్మోర్స్ సత్యనారాయణ, తాడేపల్లిగూడెం. మై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీతోనే పంచుకునే విషయం, మంచి స్నేహితులు ఉన్నారు నాకు, మంచి రాజకీయ నాయకులు ఉన్నారు. ఎవరిని అడిగితే నేను చేసి పెట్టే స్థితిలో ఉన్నప్పుడు అందరికీ చేసేవాడిని. అలాగే నాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్గొండ జిల్లాలో, అలాగే కృష్ణా జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో మంచి స్నేహితులు ఉన్నారు. ఎవరిని ఏదైనా అడిగితే చేయడం నాకు నైజం. వెనక ముందు ఆలోచించడం, మంచి అంటే చేస్తాను. అలాగే నాకు ముఖ్యంగా స్నేహితులు 7-8 స్నేహితులు ఉన్నారు. వాళ్ళు సత్యనారాయణ ఈ పని చేయి, నాకు ప్రజలకు చేసి పెడితే మాకు ఉపయోగపడుతుందంటే చేశాను. ఆ రకంగా అంతకాలంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ కూడా అయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యే, మినిస్టర్ కూడా 2 రాష్ట్రాల్లో కూడా నా స్నేహితులు ఉన్నారు. వారిలో 2 స్వర్గస్థులైనారు. ఒకరు ఎన్ని రాజా రామచందర్ రాజబాబు గారు, మరి ఎన్ఎస్ సీతాదేవి గారు. వాళ్ళు ఏ లోకంలో ఉన్నా వాళ్ళ ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ ఉంటాయి, నన్ను దీవిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళంతా మంచివారు. అసలు మనిషికి గతం గుర్తొస్తుంది ఒక సందర్భంలో. మనం చేసిన పనులు ఏమిటి, ఎలా జరిగినాయని. కొన్ని సంఘటనలు, ప్రస్తుతం జరిగే సంఘటనల మీద పాతవి గుర్తొస్తుంటాయి, జ్ఞాపకం వస్తుంటాయి. మనం చేసిన మంచి పనులు, మనం ఏం చేశాము. క్రితం నెల, మే నెల, విజయవాడ నగరపాలక సంస్థ వాడు డ్రైన్లో మురికి నీళ్ళు కలుషితమయ్యి కొన్ని కాలనీస్లో ఆ నీరు తాగడం వల్ల డయేరియా అనే వ్యాధితోటి సొంసలు పడిపోవడం, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, 2-3 చనిపోవడం కూడా జరిగిందని టీవీలో మనం చూడడం జరిగింది. ఆ డయేరియా అనే పదం వినగానే ఇలాగ జరిగినందుకు అక్కడ ఆ కార్పొరేషన్ ఉద్యోగస్తులు కూడా సస్పెండ్ జరిగిందని చెప్పేసి టీవీలో విన్నాం. ఇది ఎందుకు చెప్తున్నానండి ఈ ప్రస్తావన? ఇది విన్న వెంటనే నాకు గతం 1994-95 సంవత్సరం గుర్తొచ్చింది. అంతకు పూర్వం ఈ డయేరియా అనేది కొల్లేటి గ్రామాల్లో ఉండేది. అంటే నాకు 78-80 మధ్యలో ప్రింట్ మీడియా, అప్పుడు పేపర్లు ఉండేవి. అక్కడి నుంచి 93 దాకా కూడా ప్రతి వేసవికాలం కొల్లేరులో మురికి నీరు తాగిన లంక గ్రామస్తులు ఈ అస్వస్థ డయేరియాకి గురవడం. పెద్దవారైతే కొంత 2-3 రోజుల్లో రికవర్ అవుతారు. అదే చిన్నపిల్లలు అయితే వాళ్ళకి ఈ యాంటీబయాటిక్ కెపాసిటీ తక్కువగా ఉండి చనిపోవడం జరిగేది. అలాగా ప్రతి సంవత్సరం గ్రామంలో 10 మంది, 20 మంది, సుమారు 50 మంది కూడా ఒక్కొక్కసారి ఎక్కువ సంఘటనలు జరుగుతుండే. పేపర్, ప్రింట్ మీడియా, ఆ తర్వాత టీవీలు వచ్చి అందరికీ కూడా అందుబాటులో వచ్చాయి. ఆ సందర్భంలో నేను కైకిలూరు ఉండగా అసలు ఈ కొల్లేటి గ్రామస్తుల్ని, అంటే 1994-90 సంవత్సరం ఈ కైకిలూరు లంక గ్రామాల్లో ఉన్న ప్రజల్ని ఈ డయేరియా ఎలా రక్షించాలని చెప్పేసి అప్పటి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎన్ రాజబాబు గారు, ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు, అలాగే అక్కడ హేమలత గారిని జెడ్పీటీసీ, ఇలా కైకిలూరు పెద్దలు డిఈ వెంకరెడ్డి గారు, వీళ్ళంతా ఆలోచన చేసి ఎలా చేస్తే బాగుంటుంది. కాబట్టి ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, ప్రారంభిస్తే 5-6 సంవత్సరాలు అవుద్ది. అంటే అందులో రాజవారం 5-6 సంవత్సరాలు అయితే ఇంకా 100 మంది చచ్చిపోతారు. అలా కాదు, 3 నెలలు 4 నెలలు మ్యాక్సిమం వచ్చే వేసవికాలానికి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి ఈ డయేరియా నుంచి కాపాడాలని అంటే వాళ్ళు మన కైకిలూరికి కృష్ణా జలాలు వస్తాయి. దాన్ని
పైప్ ద్వారా పంపిస్తారు. పైప్ ద్వారా ఎప్పుడు పంపిస్తారు? వేసవికాలం కాలువ కట్టేస్తారు, అది ఎలాగెళ్తుంది అని ఒకళ్ళు సమస్య ఎత్తే దానికి డి వెంకటరెడ్డి గారు, మన మాజీ మంత్రి శ్రీనివాస్ గారు, రాజబాబు గారు, వాళ్ళ పెద్దలు అంతా అని ఏమన్నారంటే, అక్కడ ఆటపాకలో ఒక సైటు, ఇక్కడ చెరువు తవ్వి ఈ చెరువు నుంచి వాళ్ళకి పంపింగ్ ద్వారా ఇస్తే అవుతుందని చెప్పేసి నిర్ణయానికి వచ్చి చెరువు తవ్వారు. ఆ చెరువు తవ్వడం, ఆ పని నాకే అప్పచెప్పారు. ఆ పని నాకు రావడం, ఇవాళ లంక గ్రామాల్లో ప్రజలు పిల్లపాపలతోటి సంతోషంగా ఆనందంగా ఉన్నారని, నేను చేసిన పనికని నేను చాలా సంతోషిస్తున్నాను. కాకపోతే ఈ సందర్భంలో ఏంటంటే, ఆ రోజు నాకు ఒక 25 లక్షల రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది పని పూర్తయిన తర్వాత. అప్పటికి రాజబాబు గారు మాజీ. ఆ చెరువు పూర్తయిన వెంటనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, అక్కడ కైకలూరులో కాంగ్రెస్ నాయకులు విజయం సాధించి ఎమ్మెల్యే అవ్వడం, వాళ్ళంతా కూడా ఈ లంక గ్రామ ప్రజల్ని దారి మళ్లించారు. మనసు ఇస్తామన్న డబ్బుల్ని, అది కదా వాళ్ళకి ఏదో రకం వస్తాయి, వాళ్ళు చేస్తారులే. కానీ లంక గ్రామస్తులు చాలా మంచివాడు, మాట ఇస్తే మాటే. కానీ ఆ రాజకీయం వాళ్ళు అంటే నా దురదృష్టం అని అనుకోవాలి. ఆ రోజు వాళ్ళు అడ్డుపడి ఆ ప్రజల్ని ముందుకు రాకుండా చేశారు. ఇవాళ కూడా డయేరీ అనే పేరు వినకుండా లంక గ్రామ ప్రజలు సుఖంగా ఉన్నారండి, నాకు చాలా సంతోషం. అప్పుడు సైదు పెద్ద గంగరాజు గారు, చిన్న గంగరాజు గారు, హేమలత, రాజబాబు గారు, శ్రీనివాస్ గారు అంతా కూడా ప్రయత్నం చేశారు, కానీ ప్రయత్నం ఫలించలేదు. ఆనాడు నేను 10 లక్షలు నష్టపోయిన ఈ రోజుకి లెక్కేసుకుంటే సుమారు 3 కోట్ల రూపాయలు పైన అవుతుంది. అయినా నాకు అదే వాళ్ళ ఈ సంఘటన ఎందుకు నాకు నష్టం వచ్చిందని, నేను కోల్పోయినని మాట కాదు. కానీ ఈ డయేరీ అనేది వాళ్ళ ఆధ్వర్యంలో నా ద్వారా జరిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ఆ లంక గ్రామ ప్రజలు పిల్లపాపలతో ఎల్లకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.